హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇంతకీ రైతా ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయింది అనుకుంటున్నారా? సో ఇదిగోండి, లక్కి తల్లి, ధీరేష్ బాబు అందరం కూడా రెడీ అయిపోయినాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే గాంధారికి వెళ్తున్నాము. ఎందుకు అంటున్నారా? సో ఆల్రెడీ టైం 6:37 అవుతుంది నైట్. బయట కూడా చీకటి పడ్డది. ఇంకా ఈ టైంలో ఎందుకు వెళ్తున్నామని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. మా మరిది వాళ్ళైతే ఈరోజు మౌలి పూజ చేసుకుంటున్నారు, తులజా భవాని అమ్మవారి పూజ చేసుకుంటున్నారని చెప్పేసి ఈరోజు గాంధారి తండాకు వెళ్తున్నాము. చాలామందికి డౌట్ కూడా వస్తుంది, మరి మరిది అంటున్నావు రైతా మీ ఒకే ఊరు కాదా అని చెప్పేసి కూడా డౌట్ వస్తుంది. కాదు, మేము ఇక్కడికి అంటే వాళ్ళు గాంధారి, మాది మాచారెడ్డి, ఊర్లో వేరు వేరు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సొంత అన్నదమ్ముల్లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయ్యామన్నమాట. ఇంకా అందుకనే మనం వెళ్ళకపోతే ఎలా ఉంటుంది. సో అందుకని లక్కి తల్లిని వెళ్తున్నాం ఇవాళ. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంటుంది మౌలి పూజ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంతకుముందు కూడా అమ్మ వాళ్ళు చేసుకున్నప్పుడు చూపించాను నేను వీడియోలో. బట్ ఇప్పుడైతే వెళ్తున్నాము. నైట్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. సో ఫైనల్గా రెడీ అయ్యి కూర్చున్నాం. లక్కి వెళ్దామా? ధీరజ్ రెడీ? ట్యూషన్ డుమ్మ కొట్టేసింది మా వాడు. ఇంకా లక్కి రిలాక్స్ అవుతా ఉంది. ఓకేనా? వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మా ట్రెడిషనల్ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? చేసినాం. సో ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. వాళ్ళు బయటికి వెళ్ళిర్రు. లెక్కమ్మ చీకట్లో ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. రిటర్న్ ఎప్పుడు పోతామో ఏమో ఇంకా తెలియదు కదరా లెక్కమ్మ. फोटो शूटर ऐसो तर कपड़ा मैं ले लिया जो बड़े मैं ले लिया मैं ఎప్పుడు వచ్చినారా? ఫెడరేషన్ ఇట మంచిగా అనిపిస్తుందా? కామరెడ్డి మర్చిపోయిందా? ఏం కాదు, ఏమన్నా లేదా మంచం ఏదన్నా ఇంటర్నెట్ వస్తుందా ఇక్కడ? ఇంటర్నెట్ రాదు. వాళ్ళకు వారత్కి వచ్చిర్రు. ఏమైంది ఐషు? ఐషు వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఏమైషు హ్యాపీయా? హ్యాపీయా? ఇక గుండు ఇద్దరు గుండ్లు. చలి పెడతా నీదేదరా స్వెటర్? సోను నీ స్వెటర్ ఏది? చలి పెడతలే. నీకెందుకు పెడుతుంది? ఐషు తిన్నావా? పెట్టలే అత్తలు కూడా పూజ అయినాక పూజ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. తను వచ్చేసి మా మరిది వాళ్ళ కూతురు. ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా. అండ్ ఇక్కడ మేము వచ్చే వరకు అయితే ఇదిగోండి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి లక్కి తల్లి ఎక్కడుందని చెప్పేసి అడుగుతారు. నాకు తెలుసు లక్కి తల్లి కార్లను ఉంది. ఎందుకంటే ఈ హడావిడి పబ్లిక్ మీకు అంత తెలిసిందే కదా. ఇంకా మీరందరూ అర్థం చేసుకుంటారు. రీసెంట్గానే లక్కి అతి కష్టం మీద కొంచెంగా ఇప్పుడే కోలుకుంటుంది. ఇంకా అందుకే ఈ పబ్లిక్లో తీసుకొచ్చిన అనుకోండి. ఇంకా మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకా నేను చెప్పడం ఎందుకు. అందుకే నేను ఉన్న 2 hours 1.5 hours 2 hours ఉన్నాం కావచ్చు. ఇంకాసేపు ఇంకా లక్కి నేనైతే బయటికి తీసుకురాలేదు. సో మీరందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు ఏంటిది అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే పాటలు పాడుకుంటూ మా భాషలో అయితే మొత్తానికైతే ఇదిగోండి లోపల అయితే పూజ చేస్తారన్నమాట. అదే జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇంకా మా పూజలు అంటే ఫుడ్ చుక్క ముక్క అన్నీ ఫుల్గా ఉంటాయి. స్పెషల్ పూజ అదే అండి. సో మొత్తానికైతే ఇదిగోండి పూజ అయితే అవుతా ఉంది లోపల. లక్కీకి తినిపిస్తున్నాయి. లక్కీకి అంత కింద బురద ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కార్లోనే తినిపిస్తున్నాయి కదా. లక్కీ నిద్ర వస్తుందా నీకు? మటన్ కర్రీ ఎటు చూస్తున్నావు ధీరజ్? మటన్ కర్రీ, రైస్, బగారా రైస్. తినిపోయానా ధీరజ్ నీకు? ఎటు చూడు, ఎటు చూస్తున్నాను.
అద్దాలు ఆయన ఇంకా లక్కీ తల్లికి తినిపించేసిన తర్వాత ధీరజ్ని అసలు తినమంటే అస్సలు తినలేదు ధీరజ్ అయితే. ఇంకా మేమైతే తింటూ ఉన్నాం అన్నమాట. బయట బయట ఇలా కూర్చొని మంచిగా కూర్చున్నాం తృప్తిగా. బట్ ఒక్కటంటే ఫుల్గా చలి పెడతా ఉంది. మనకి ఇక్కడ ఏర్పడట్లేదు, ఇళ్ళన్నీ దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఏర్పడట్లేదు, కానీ అక్కడైతే ఫుల్గా చలి పెట్టింది కొంచెము. సో మొత్తానికి ఇంకా నేను లక్కీని అయితే తీసుకురాలేదు. ధీరజ్ కూడా మటన్ ఎక్కువ ఇష్టపడాడు. ధీరజ్కి కూడా చికెన్ అంటేనే కొంచెం ఇష్టం, కానీ మటన్ చాలా వరకు తినాడు ధీరజ్. ఇంకా అందుకనే ఇంకా ముచ్చట్లు కబుర్లు పెట్టుకుంటూ కాసేపు ఇలా ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. ఒక్కటండి బంజారా అంటే మోస్ట్లీ ఈ తులజా భవాని అమ్మవారి పూజ అయితే ఎక్కువ ఫుడ్ అంతా నాన్ వెజ్జే ఉంటుంది. మోస్ట్లీ కాదు 100% నాన్ వెజ్జే ఇదే ఉంటుంది. ఇక చుట్టాలు పైగా మా మరిది వాళ్ళు అయితే 3-4 ఇయర్స్కి ఒకసారి తండ అంతా కలిసి ఒకే రోజు చేసుకుంటారంట. ఇంకా అట్లా ఎలా ఉన్నా కానీ అంటే అందరి ఇళ్ళలో కంపల్సరీ ఒక రోజు అనుకుంటారు. ఇంకా ఆ రోజును ఫాలో అయిపోయి అందరు కూడా 3-4 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటారంట. బట్ ఒక్కొక్కరి ఇంట్లో అయితే నిజంగా టెంట్ హౌస్లు వేసుకొని అసలు ఊర్లో అయితే అసలు వెళ్ళడానికి కార్లు కూడా వెళ్ళడానికి దారి లేకుండా అంత ఫుల్ క్రౌడ్గా ఉంది, ఫుల్ పబ్లిక్. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్ళానన్నమాట. బట్ చాలా బాధగా ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా డే కొంచెం నేను నైట్ వెళ్ళాను కాబట్టి విలేజ్ చూపించలేకపోయాను. విలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది, లొకేషన్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇక సో చెప్తున్నాను కదా, ఇంకా నాకైతే ఇక్కడ నల్లి బొక్కేసి అన్నయ్య అని చెప్పేసి చెప్తున్నాను. బట్ కర్రీ టేస్ట్ కూడా సింపుల్గా చాలా బాగుండింది. బట్ పూజ ఎలా చేస్తారు ఏంటిది అనేది అంతా ఇంకా తిన్న తర్వాత అంతా అంటే మా భాషలో పాటలు ఉంటాయి, ఆ పాటలు ఇవి అంతా మొత్తం పాడుకుంటా ఇంకా ఫుల్గా అంతా అమ్మవారికి అయితే పూజ చేస్తారు. పైగా ఈ సంవత్సరం మా మరిది అయితే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేపించిరంట, కొత్తగా చేపించారు ఇప్పుడు కాబట్టి ఇంకొంచెం హంగామా హడావిడిగా ఉండింది. పాపం వాళ్ళకు కూడా ఇక మార్నింగ్ నుంచి ఆ పని ఈ పని అంటూ మొత్తం బిజీ ఉంటుంది కదండి. సో బట్ ఇక్కడ వచ్చేసి మా వారు తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరు కూడా తింటూ ఉన్నారన్నమాట. ఇంకా చాలామంది అంటారు ఎప్పుడు నాన్ వెజ్జే తింటారా రైస్తా అంటే, ఇంకా చేయమండి, కావాలని అలా ఉండవు కదా, తప్పవు కొన్ని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. ఇంకా కొందరు కార్తీక మాసం అంటారు, ఇవన్నీ మా దాంట్లో మోస్ట్లీ అయితే ఉండవు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇదిగోండి మొత్తానికి పూజ ఇక్కడ చూపిస్తుంది అమ్మవారింది, తులజా భవాని అమ్మవారు. సో అమ్మవారి ముందైతే ఓ పక్కన స్వీటు ఇలా ఒక అంటే నాన్ వెజ్తోనే ఇలా నైవేద్యం పెడతారు. మా ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ మా భాషలో పాటలు పాడుతున్నారు ఇక్కడ, మీరు కూడా ఒకసారి వినండి. మంచిగా మంట కాపుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. నాకు కలిసి చాలా నా ఫ్రెండ్స్ మంచిగా తప్పిపోయినాం ఫ్రెండ్స్, నా మస్తు పని తప్పింది ఫ్రెండ్స్ కదా, మస్తు పని
only second. అయితే ఇంకా అందరం తిన్న తర్వాత అయితే మా వారు మా మరిది మా తమ్ముడు అందరు కూర్చొని వాళ్ళకి వచ్చి రాని పాటలతోని అమ్మవారిని కాసేపు ఇబ్బంది పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చే వరకు అయితే మొత్తానికైతే 1:32 అలా అయిపోయిందన్నమాట. కొంచెం లేటే అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.